మాట్లాడేది లేరు. ఎందుకంటే రెండు విషయాలండి. ఒకటి వచ్చేసి శివరాజ్ గారి గురించి ఇప్పుడే చెప్తాను. కాకపోతే ఇందాక మీనా గారు చెప్పారు కదా, ఒక్క రోల్ అలాంటి చేయంగానే మీకు ఎంత ఇష్టం ఉన్నా ఆపోజిషన్ వస్తుంది. ఇది అంతే అండి. విలన్ రోల్ని బాగా చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. చేయటం బాగానే చేసేస్తాం, ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా అలానే చేస్తాం మేము. కానీ చేసిన తర్వాత జనాలకి నచ్చుతామో నచ్చమో తెలీదు. బాగా చేసామంటే ఎందుకబ్బా వాడు అన్నట్టుగా ఉంటుంది. సో మాది ఎదురీత, చాలా కష్టపడుతున్నాం యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 4-5 విలన్ రోజుతోటి ఇంకా శివాజీ నన్ను ఇంకెటు వెళ్లకుండా కంప్లీట్గా క్లోజ్ చేసినట్టున్నాడు. ఈ క్యారెక్టర్ బాగా హిట్ అయింది. సో ఇట్ ఈస్ అ హార్డ్ థింగ్, బట్ థ్యాంక్ యూ శివాజీ. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ టు ద డీటెయిల్. అంటే చాలా క్యారెక్టర్స్ చేశాను విలన్గా, బట్ ఇది సహజంగా ఉండే నార్మల్ జనాల్లో ఉండే విలనిజం అనమాట. సో మీరు ఝాన్సీ గారు అన్నట్టు కాసినోవా అంటే ఐఎమ్ నాట్ కాసినోవా, బట్ దిస్ క్యారెక్టర్ ఇస్. సో థ్యాంక్ యూ శివాజీ. మనం ఇప్పటికి 4th or 5th అండి మీడియా మిత్రులు, మిమ్మల్ని మర్చిపోయాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ టేకింగ్ కేర్. మొత్తం ముందు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి ఈ ప్రెస్ మీట్స్లో గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. జయమ్ము నిశ్చయమ్మురా గ్రాఫ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. అది మెయిన్లీ శివాజీ, బికాస్ హిస్ పుష్ ఇస్ సో మచ్. అంటే తన హార్ట్ దీంట్లో ఎంత ఉందంటే, తన ప్రాణం దీంట్లో ఉంది కాబట్టి చచ్చినట్టు ముందుకు వెళ్తుంది అది. సో శివాజీ, ఇట్ బిలాంగ్స్ టు యూ. అండ్ ఏవిఎస్ రాజు గారు సార్, ఆయనకి అంత సపోర్ట్ ఇవ్వడానికి ఈయన మెయిన్ కారణం. సో అదొకటి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సీరియస్గా ఈ రోల్ మీరు చేయటం వల్ల రోల్కి అందం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు శివాజీ గారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయటం, ఐ థింక్ హీస్ ప్లేడ్ అ ఇంపార్టెంట్ పార్ట్. చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆ విషయంగా కూడా. బోత్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీస్ ద హీరో ఫర్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్పేస్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో నేను పూర్ణ షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. కానీ ఎప్పుడు మేము చాలా ప్రిపేర్ అవుతానండి జనరల్గా. ఒక సినిమా అంటే, ఒక స్టోరీ అంటే అంత. ఈవిడ ఎప్పుడు ఏం ప్రిపేర్ అవ్వలేదండి నా ముందు, కానీ విపరీతంగా చేసింది సినిమా. చేసిన సినిమాలన్నీ హిట్టు. సో వండర్ఫుల్ యాక్టర్స్. ఇంకా ఏప్రిల్ 1 విడుదలలో విలన్ ఎవరైతే ఉన్నారో, ఆయన రోలు లాంటి, అంటే ఆయన అంత కాదు, బట్ ఆయన రోలు లాంటి రోలు ఇది. మాకు ఏప్రిల్ 1 విడుదలైతే దాంట్లో గోపిన్ నేనని కొద్దిగా ఒక 10% గోపిన్ నేనని ఫీల్ అవుతున్నాను. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం, పర్టికులర్లీ నేను ఆయన ఎక్కువ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటాం ఇద్దరి మధ్యలో, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. అండ్ బివిఎస్ రవి గారు, రాజసింహ గారు, థ్యాంక్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ మై రోల్ సో మచ్. ఎందుకంటే ఇంతమంది కమీడియన్లు, స్టార్ కమీడియన్స్ ముందు అక్కడ ఉండాలంటే దానికి క్యారెక్టర్ బలమే మెయిన్. అండ్ శివరాజ్ చేయించుకున్న పద్ధతి కూడా.